వారసులకు వీలునామా రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం వచ్చినప్పుడు, వారసులుకి వీలునామా రాసేటప్పుడు అందరూ పెద్దలు చూసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వీలునామాలో అన్ని అంశాలు పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. అందులో అన్ని అంశాలు కూడా పూర్తి వివరణతో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీలునామాలో వారు ఎవరికి రాయాలనుకుంటున్నారు, వారి యొక్క బంధుత్వం కానీ, వారి యొక్క పూర్తి పేరు వాటితో రాస్తూ, వారికి ఏ విధమైన ఏ ఆస్తిలో ఎంత భాగం ఏ ఏ దిక్కున వారికి ఇస్తున్నాము అనేది కూడా పూర్తి వివరాలతో రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ వివరాలు రాకుండా నా ఆస్తి, నా పూర్వార్జితమైన ఆస్తిని నా మనవడికి లేదా నా కొడుక్కి నేను సంక్రమింపజేస్తున్నానని చెప్పి మీరు వీలునామా రాసినప్పుడు, ఆ పూర్వార్జితమైన ఆస్తి ఏంటి, దాని యొక్క సర్వే నెంబర్ కానీ, దాని యొక్క డోర్ నెంబర్ కానీ, అది ఎన్ని గజాలు లేదా ఎన్ని ఎకరాలు అనేది దాంట్లో పూర్తి వివరాలు పొందుపరుస్తూ, ఒకవేళ వారసులు ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వారికి ఉత్తర దిక్కున, ఈశాన్య లేదా దక్షిణ దిక్కున ఎవరికి ఎంత భాగం ఇస్తున్నారు అనేది కూడా అందులో పూర్తిగా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాగ అన్డివైడెడ్ షేర్ అనేది రాసేయడం వల్ల తర్వాత తరాల వారు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే డివైడ్ చేయకుండా వాళ్ళకి అన్డివైడెడ్ షేర్, నా యొక్క పూర్తి ఆస్తిని నా యొక్క నలుగురు కొడుకులకి లేదా ముగ్గురు పిల్లలకి నేను నా మనవలకి కూడా సంక్రమించే విధంగా నేను రాస్తున్నాను అని చెప్పి రాసినప్పుడు, అది యొక్క ఏ విధమైన దాంట్లో వివరాలు ఏమీ లేకపోవడం వల్ల వారు తర్వాత మీ తదనంతరం వారు చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన అవసరాలు ఉంటాయి. ఎందుకంటే వారు సఖ్యతగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారు కొంతమంది ఎక్కడికైనా వేరే ప్రదేశాలని ఉద్యోగాల నిమిత్తం కొంతమంది వెళ్తారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగుండొచ్చు, కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగోకపోయి ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ వాళ్ళు దానికి తగాదా జరగడానికి ఒక అవకాశం కల్పించిన వారు అవుతారు. కాబట్టి ఆ అవకాశం లేకుండా వీలునామాలో రాసేటప్పుడే పూర్తిగా మీ యొక్క ఆస్తి వివరాలు, అంటే మీ యొక్క సర్వే నెంబర్ కావచ్చు, డోర్ నెంబరు, ఆ యొక్క ఆస్తి అడ్రస్తో పాటు వారి ఆస్తి యొక్క కొలతలు, మొత్తం కొలతలు అన్నీ కూడా ఎన్ని ఎకరాలు, ఎన్ని గజాలు, ఎన్ని అడుగులు ఉంటాయో అవి రాసుకుని, వాటిని ఉత్తర దక్షిణ దిక్కులు కానీ, లేదంటే ఎన్ని గజాలు, ఒక 150 గజాలు ఉంది, 70 గజాలు ఒక పెద్ద అబ్బాయికి, 70 గజాలు చిన్న అబ్బాయి సుబ్బారావు, వెంకట్రావు ఆయనకి రాయడం జరుగుతుంది. కాబట్టి నా తదనంతరం వారు వారి మనవలతో పాటు కూడా వారి యొక్క అనుభవించడానికి అవకాశం ఉంటుంది, లేదా పూర్తిగా వారికి సర్వ హక్కులు ఇస్తున్నానని చెప్పి మీరు అందులో పొందుపరచవచ్చు. అంతేగాని వివరాలు లేకుండా, ఏ విధమైన యొక్క కొలతలు లేకుండా, వారి యొక్క పూర్తిగా వివరించకుండా, ఒక వేగ్గా, అంటే ఏమీ లేకుండా ఇంత స్థలం ఉంది కాబట్టి ఇంత ఇచ్చేస్తున్నామని చెప్పి రాస్తే తర్వాత ఈ తగాదా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అది పరిష్కారం అవ్వకుండా ఎన్నో మంది వారసత్వ భూములు, వారసత్వ చట్టాల్లో ఉండి అలాగా మరుగున పడిపోయిన ఆస్తులు ఎంతో మంది కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మా తాతల ఆస్తులు, మా వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా మేము అనుభవించే పరిస్థితి లేదని బాధపడుతున్న వారు ఎంతో మంది ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం. కానీ ఇది ఎప్పుడు ఈ చట్టాలు ఎందుకంటే ఇందులో ఏ విధంగానూ వారికి వివరంగా వారి యొక్క వీలునామా రాయకపోవడం వల్ల మాత్రమే ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. అదే గనక మీ ఆస్తిన సార్జితం కావచ్చు, మీ తాతల నుంచి వచ్చిన ఆస్తులు కావచ్చు, మీరు ఎప్పుడైతే వీలునామా రాయాలని ఆలోచించారో ఆ వీలునామాలోనే మీకు ఒకవేళ అవగాహన లేకపోతే మీ యొక్క దగ్గరలో ఉన్న లాయర్ని కానీ, లేదా రిజిస్ట్రార్ ఆఫీస్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ రైటర్ ఎవరినైనా కూడా సంప్రదించిన వారి ప్రఫార్మా ప్రకారం ఎలా రాయాలి అనేది మీకు ఒక ఆలోచన, మీకు ఒక అవసరమైతే దాన్ని మీరు డ్రాఫ్ట్ చేయడానికి మీకు సహాయం కూడా అందిస్తారు. కాబట్టి ఒక అవసరమైతే లీగల్ సలహా తీసుకుని ఆ డాక్యుమెంట్ల పూర్తి వివరాలు, వీలునామా, ఎందుకంటే మామూలుగా ఒక న్యాయవాదిని సంప్రదించడం, అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించి దాంట్లో పూర్తి వివరాలు, మీ సర్వే నెంబర్ దగ్గర నుంచి
ఎన్ని గజాలు ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా వారి యొక్క పూర్తి పేరు వివరాలతో పాటు వారికి రాసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్రిజిస్టర్డ్ వీలునామా అనేది చెల్లదు కాబట్టి రిజిస్టర్డ్ వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేసి మీ యొక్క ఆరోగ్య పరిస్థితి మీరు బయటకు వెళ్ళే విధంగా అయితే మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం అవుతుంది. ఒకవేళ వెళ్ళలేకపోతే రిజిస్ట్రేషన్కి వెళ్ళలేకపోతే మీరు రిజిస్ట్రార్కి దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రారే మీ వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఫెసిలిటీస్ని కూడా మీరు ఉపయోగించుకుని వీలునామా రిజిస్టర్ చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించి వీలునామా రిజిస్టర్ చేయండి. తదనంతరం మీ పిల్లలకి మీరు అవసరమైతే వీలునామాని మీరు బతికున్నంత కాలం ఎప్పుడైనా మీరు రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వీలునామా రాసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా శ్రద్ధతో ఒకవేళ ఒక న్యాయ సలహా తీసుకుని దాన్ని రాస్తే మీ తదనంతరం పిల్లలకు వచ్చే ఆస్తులు, మీ మనవలకు వచ్చే ఆస్తులు, వారసులకు వచ్చే ఆస్తులు, ఏదైనా ఆస్తులు వివాదం లేకుండా పరిష్కారానికి అయ్యి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఆస్తులు పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా వీలునామా రాసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ వారసులు ఇబ్బంది పడకుండా ఏ విధమైన లిటిగేషన్లో కూడా ఎంటర్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్దవాళ్ళు ఎవరు రాసినా న్యాయ సలహా తీసుకొని లేదా రిజిస్టర్ ఆఫీస్లో దానికి సంబంధించిన న్యాయ సలహా దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ చేయడానికి వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి సిద్ధంగా వాళ్ళనైనా సంప్రదించి మీరు మీ యొక్క హద్దులతో సహా సరిహద్దులతో సహా మీ సర్వే నెంబరు, సరిహద్దులు, ఎన్ని గజాలు ఎంతమందికి ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం అనేది కూడా అందులో సవివరంగా పొందుపరిస్తే మీ తదనంతరం ఆస్తులు వివాదాల్లోకి వెళ్లకుండా మీ పుత్ర పౌత్రాదులు అందరూ కూడా ఆస్తిని అనుభవించే అవకాశం ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం.